ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పిన విధంగానే చర్చ్ సిరీస్లో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానని. మొట్టమొదటిగా చర్చ్లో ఒక వ్యక్తి విశ్వాసంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా రక్షించబడాలి. అంటే పశ్చాత్తాప హృదయం కలిగి జీవించాలి. పశ్చాత్తాపానికి మనకు ఒక ఉదాహరణ ఎవరంటే పేతురు భక్తుడు తాను దేవుడు ఎవరో తెలియదు అన్నాడు. కానీ పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు పేతురు భక్తుడిని తన సంఘం కట్టడానికి నిలబెట్టుకున్నారు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. పశ్చాత్తాపము అనే పదానికి వాడిన పదం గ్రీక్లో మెటనోయా, అంటే ఇంగ్లీష్లో రిపెంటెన్స్. అంటే దీనికి ఎంటైర్ డిఫరెంట్ మీనింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడం. ఈరోజు క్రైస్తవులు కూడా తమ మైండ్ సెట్ని మార్చుకోవాలి. మనం అందరం కూడా క్రీస్తు వలె మన మైండ్ సెట్ని మార్చుకున్నప్పుడే దేవుని చిత్తం సంఘంలో మన ద్వారా జరుగుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మైండ్ సెట్ మార్చుకోకపోతే దేవుని చిత్తం మన జీవితంలో జరగదు. కాబట్టి ఈరోజు చర్చ్గా దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాప హృదయం కలిగి జీవించాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.